గురువు గారు చెప్పారు. ఇప్పుడు 27 నక్షత్రాలకు సంబంధించి బ్రీఫ్గా చెప్పండి సార్. అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, ఏంటి ఆ వ్యక్తులు? ఇప్పుడు 27 నక్షత్రాలు చెప్తూ ఉంటాం. విషయమే వాళ్ళ లక్షణాలు ఇది, విషయమే శని నక్షత్రం అంటూ ఉంటారు, అలాగే రాహు నక్షత్రాలు ఇలా చెప్తూ ఉంటారు కదా బ్రీఫ్గా. నక్షత్రాలకి వస్తే అసలు నక్షత్రాలు మన వేదిక అస్ట్రాలజీలోనే ఉన్నాయి. అంటే కేపీ కూడా వేదికే. ఇండియాలో ఉన్న వేదాంగ జ్యోతిష్యంలోనే నక్షత్రాలు ఉన్నాయి. పాశ్చాత్య జ్యోతిష్యంలో నక్షత్రాలు వాడరు వాళ్ళు. ఏమిటి ఇది ఇక్కడ ఎందుకు వాడుతున్నారు? వేదాల్లో చెప్పారు నక్షత్రాలు, వేదాంగ జ్యోతిష్యంలోనే నక్షత్రాలు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు నక్షత్రాలు అనేది ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఎందుకు వాడటలేదు? మన సిద్ధాంతంలో ఎందుకు వచ్చాయి అంటే, మన సిద్ధాంతం కర్మ బేసు, వాళ్ళది కర్మ బేస్ కాదు. వాళ్ళది మామూలుగా ఇహలోక సుఖాలకే వాళ్ళ జ్యోతిష్యం అంతా వాడేది. అది తప్పులేదు, అది వాళ్ళది అక్కడ డెవలప్ అయింది. అట్లా ఇక్కడ వాడేది ఏంటంటే ఇహలోక సుఖాలకి, ఆధ్యాత్మిక సుఖాలకి, మన మెటీరియల్ అండ్ స్పిరిచువల్ రెండిటికి మనకి పనిచేస్తుంది. ఇక్కడ ఈ రెండు చూసుకునేది ఇది అనమాట. పూర్వజన్మ పరజన్మ అనేది ఏంటి, నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ మనకు ఆలోచిస్తాం అన్నమాట. అందుకని నక్షత్రాలు ఎందుకు చూస్తున్నాం ఇక్కడ అంటే, మనం చేసే మంచి పనులు చెడ్డ పనులన్నీ రికార్డ్ అవుతున్నాయి కాస్మిక్ సెటప్లో. భగవంతుడు చేస్తున్నాడు అన్నాం. ఎక్కడ చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నాడు? చిత్రగుప్తుడు అనుకున్నాం. మనం మైథాలజీ తీసుకుంటే మనకున్న ఆధారాలు అవే. మైథాలజీలో చిత్రగుప్తుడు అన్నీ రికార్డు చేస్తున్నాడయ్యా, శుభాలు నువ్వేం చేసావు, మంచి చేసావా, చెడు చేసావు, అన్నీ చేసావు, దాన్ని బట్టి మీకు తర్వాత స్వర్గలోకం నరలోకాలు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఈ రికార్డు చేసినవన్నీ ఏమవుతాయి, నెక్స్ట్ జన్మ వచ్చినప్పుడు, నెక్స్ట్ జన్మ ఉందా లేదా అది ఒక మాట. ఆ ఉన్నది అనుకుంటే పుట్టేటప్పుడు వాడికి ఆ నక్షత్రాల్లో ఆ గ్రహాలు ఉన్నప్పుడు వాడు పుడతాడు. అన్ని గ్రహాలు, ప్రతి గ్రహానికి వెనకాల ఓ నక్షత్రం ఉంది. మన జన్మ నక్షత్రం మటుకు చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని జన్మ నక్షత్రం చేసుకుంటున్నాం. మిగతావన్నీ కూడా ప్రతి ప్లానెట్కి వెనకాల ఒక స్టార్ లార్డ్ ఉన్నాడు. మనం అది నక్షత్ర జ్యోతిష్యంలో చూస్తాం, స్టార్ లార్డ్ ఎవరు అని. వాడు ఆ ప్లానెట్లో ఆ స్టార్లో ఉండగా జన్మ వచ్చింది. అంటే ఇప్పుడు మన ఈ జన్మలో మన బర్త్ చార్ట్ తీసుకుంటే ఆయా గ్రహాలు ఆ నక్షత్రాల్లో ఉండగా ఎందుకు పుట్టాడు వీడు? పూర్వజన్మ కర్మ వల్ల పుట్టాడు. అది శుభకర్మ అవచ్చు, కర్మ అంటే బ్యాడ్ కాదు, మంచి పాడు మిక్సడ్ ఉంటుంది. అంతా మిక్సడే కానీ విడిగా ఎవడో ఉండడు, రెండు కలిపిన ఆ కాంబినేషన్లో ఇవాళ వీడి నక్షత్ర సముదాయంలో పుట్టాడు, ఈ గ్రహ సముదాయం గ్రహ సంపత్తిలో పుట్టాడు అని అర్థం. అంటే చిత్రగుప్తుడి దగ్గర మనం చేసే పనులకి కొన్ని రికార్డు రాసుకుంటున్నాడు. ఆ రికార్డుని బట్టి నెక్స్ట్ జన్మ వచ్చినప్పుడు చేస్తున్నాడు. వీటికి చేసేటప్పుడు ఏం చేస్తాడు అన్నప్పుడు నెక్స్ట్ జన్మ చేస్తాడు. ఈ కర్మ సిద్ధాంతం కలిసింది కనుక వేదాల్లో మన నక్షత్రాలు కూడా తీసుకుని ఆ నక్షత్రాలకు కూడా కొన్న దశాభుక్తులు ఇచ్చారు. వింశోత్తర దశ అంతా నక్షత్రాలను బట్టే వచ్చింది. ఓకే. పాశ్చాత్య జ్యోతిష్యంలో వింశోత్తర దశ ఉండదు. వాళ్ళు మా ఇయర్లీ ప్రిడిక్షన్స్ అన్నీను గోచారం మీదే చూసుకుంటారు వాళ్ళు. మనం దశాభుక్తులు ప్లస్ గోచారం చూస్తాం, ఈ రెండు చూస్తాం ఇక్కడ. అందుకని నక్షత్రాలు ఇంపార్టెన్స్ వచ్చాయి. నక్షత్రాలు ఎక్కడున్నాయి? మనం సూర్యమండలంలో ఉన్నాం, భూమి కూడా సూర్యమండలంలో ఉంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సూర్యుడు తిరగటల్లా మనమే తిరుగుతున్నాం. మనకంటే చాలా పైన, సూర్యుడి కంటే పైన ఉన్నాయి నక్షత్రాలు. ప్రతి నక్షత్రం ఒక సూర్యుడు. యాక్చువల్గా మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, అది గ్రహం కాదు, సెల్ఫ్ ఇల్యూమినేషన్. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, గ్రహం కాదు అది. ఆ పైన ఇంకా నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చే కాంతుల్ని మన భూమి పడేటప్పుడు చంద్రుడి ద్వారా వస్తున్నాయి కనుక, భూమి చుట్టూ చంద్రుడు సెటిల్ అయితే కనుక ఆ చంద్రుడి నుంచి ఆ నక్షత్రం వస్తుంది కనుక, చంద్రుడు ఉన్న నక్షత్ర కాంతిని మన జన్మ నక్షత్రం కింద తీసుకున్నాం. ఓకే. అట్లా చూస్తుంటే ప్రతి ప్లానెట్కి ఒక నక్షత్రం ఉంది. సో ఆ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ ఆ నక్షత్రం మీద బట్టి ఉంటుంది అనమాట. అది నక్షత్ర జ్యోతిష్యంలో ఆ ఇంపార్టెన్స్ ఇస్తాం. మామూలు వేద జ్యోతిష్యంలో నవాంశలోకి వెళ్తే వస్తాయి అవి. ఓకే. ఆ నక్షత్రం ఇప్పుడు మనం అనుకునే నక్షత్రాలు కూడా అశ్విని అనుకున్నామండి, ఒక నక్షత్రం కాదు, కొన్ని నక్షత్రాల సమూహం అంటారు. అది ప్రతి నక్షత్రం 27 నక్షత్రాలు కూడా 27 లేవు అక్కడ. గ్రూప్ ఆఫ్ స్టార్స్, శతభిషం ఉందంటే 100 నక్షత్రాల గ్రూప్ అది. ఓకే. శత
అశ్విని కూడా మీరు బొమ్మ చూస్తే ఇట్ట గీస్తాడు, 4 స్పాట్లు కలుపుతాడు. అవును. అట్లా ఆ స్పాట్లన్నీ అన్ని నక్షత్రాలు ఉన్నాయన్నమాట. దీనికి ఆ ఒక్కొక్క స్పాట్కి ఒక్కొక్క పేరు ఎస్ట్రానమీకి వెళ్తే తెలుస్తుంది. ఓకే. మన దగ్గర కూడా ఉంటాయి, మన పుస్తకాల్లో కూడా ఉంటాయి, వేద పుస్తకాల్లో. ఎన్ని స్టార్లు కలిపి అశ్విని అయింది అనే దానికి వేరు వేరు పేర్లు ఉంటాయి, 5-6 పేర్లు ఉంటాయి. శతభిషంలో 100 స్టార్లు కలిపి శతభిషం అయింది. జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ చాలా పెద్దదంటారు. జ్యేష్ఠ చాలా పెద్దదంటారు. అదే అర్థమవుతుంది. ఇప్పుడు అశ్విని బర్త్ స్టార్ కింద పుట్టాడు, ఇక లక్షణాలు ఏమిటి చెప్పాం. చంద్రుడు అక్కడ ఉన్నాడు కనుక వాడి మనోభావాలు ఆ లక్షణాన్ని బట్టి ఉంటాయి. అశ్వినిని బట్టి వాడి మనోభావాలు ఉంటాయి. ఓకే. ఇలా చూసుకుంటే ఇక స్టార్టింగ్ ఏమిటి, అశ్విని అని మనం మామూలుగా 360 degrees యాంగిల్లో అశ్విని అని పెట్టుకున్నాం. ఇవాళ మనకి అశ్విని స్టార్టింగ్ పాయింట్ కింద జోడియక్ పెట్టుకున్నాం. పాతకాలంలో కృత్తిక స్టార్టింగ్ పాయింట్ జోడియక్లో. ఓకే. కొన్ని యుగాల క్రితం. అంతకుముందు ఆరుద్ర స్టార్టింగ్. అట్లాగా. అంతకుముందు ఆరుద్ర నుంచి 27 కౌంట్ చేయాలి. ఆ తర్వాత కృత్తిక నుంచి చేయాలి. మీరు లక్ష్మీ సహస్రనామాలు అది చేస్తే చూసి చదివితే అందులో కృత్తిక ఆదిత్య అని ఉంటుంది, కృత్తిక నుంచి మొదలెట్టి అని ఉంటుంది. ఓకే. అంతకంటే ముందు ఆరుద్ర నుంచి మొదలు, సృష్టి బిగినింగ్లో శివుడి దగ్గర ఈ కృత్తిక ఆదిత్య అంటాడు. కృత్తిక ఏమిటి, రవి. కృత్తిక అధిపతి రవి. రవి ఎవరు, జీవం, లైఫ్ ఇచ్చేది. అవును. దాని వెనకాలే ఉన్నాడు భరణి. భరణి తర్వాత కృత్తిక, అది చివరికి 27వది భరణి అవుతుంది. భరణికి అధిపతి ఎవరు, యముడు, లైఫ్ ఎండింగ్. కృత్తిక లైఫ్ బిగినింగ్, సన్, లైఫ్ గివర్. లైఫ్ ఎండింగ్ యముడు. భరణి చివరి 27వది అవుతుంది. అంటే వాటిని బట్టి చంద్రుడు అక్కడ ఉన్నాడు కనుక వీడి మానసిక లక్షణాలు, చంద్రుడు మనోకారకుడు అన్నాం. వాడికి ఆ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఒక్కడితోనే బతుకుతున్నాడా భూమి మీద, ఆ లక్షణాలకి వేరే కూడా కలిసాయి. ఏ గ్రహం అయినా ఒకటి విడిగా పనిచేయదు. చంద్రుడు ఒక్కడితో పనిచేయడు, వాడు ఆ నక్షత్రం పుచ్చుకొని వాడు బతకలేడు. ఆ నక్షత్రానికి వేరే గ్రహాలు కూడా కలుస్తాయి. చంద్రుడికి వేరే గ్రహాలు కూడా కలిసి, అన్ని గ్రహాలు ఎప్పుడైనా కలిసే పనిచేస్తాయి కానీ విడిగా ఏ గ్రహం పనిచేయదు, రాదు ఇక్కడికి. ఇప్పుడు మనం ఈ గదిలో కూర్చుంటే అన్ని గ్రహాలు ఇక్కడికి సమంగానే వస్తున్నాయి, ప్లానెటరీ రేస్ అన్నీ సమంగా వస్తున్నాయి. మన రిసెప్టివిటీ మారుతుంది. మీ రిసెప్టివిటీ వేరు, నా రిసెప్టివ్ వేరు, ఇంకోటి రిసెప్టివిటీ వేరు. ఆ రిసెప్టివిటీ ఎందుకు మారుతుంది, మన మేక్ వేరు. అంటే మన మేక్ ఎక్కడుంది, మన బర్త్ చార్ట్లో ఉంది. దాన్ని బట్టి మన రిసెప్టివిటీ మారుతోంది. అందుకని అన్ని గ్రహాలు కలిసే పనిచేస్తాయి. ఇప్పుడు నక్షత్ర జాతకుల్లో జన్మ నక్షత్రం ఇదైతే వాడి క్వాలిటీస్ ఏంటంటే వాడి మనోభావాల దగ్గరే వస్తుంది. ఆ మనోభావాలు వీడికి సద్వినియోగం అవుతాయా, దుర్వినియోగం అవుతాయా, వీడు ఏం చేసుకుంటాడు, తెచ్చుకుంటాడా, తంచుకుంటాడా, ఇవేం చేస్తాడు, మిగతా గ్రహాలకు అభిప్రాయం ఉంటుంది. ఈ అన్ని గ్రహాలు కలిపి ఎప్పుడూను గ్రహాలకి ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. అన్ని గ్రహాలు కలిపి పంచప్రకార సంబంధం చూస్తాం. పంచప్రకార సంబంధం అంటే స్థితి, యుతి, దృష్టి, కేంద్ర కోణాలు, పరస్పర కేంద్ర కోణాలు. కేంద్ర కోణాల్లో 2 రకాలు, లగ్నాత్తు కేంద్ర కోణాలు, ఒక గ్రహం టు గ్రహం పరస్పర కేంద్ర కోణం, ఇవి చూడాలి. స్థితి, యుతి, దృష్టి అంటే స్థితి అంటే వాడి సొంత రాశిలో ఉన్నాడా, సొంత భావంలో ఉన్నాడా, వాడి ఓనర్షిప్ ఉన్న భావంలో ఉన్నాడా, ఏ భావానికి అధిపతి కదా, ఏ రాశికి అధిపతి, వాడు సొంతలో ఉన్నాడా. యుతి వేరే ఎవరితో కలిశాడు, వాడు మిత్రుడితో కలిశాడా, శత్రువుతో కలిశాడా. దృష్టి వీడు ఎవరిని చూస్తున్నాడు, వాడెవరిని చూస్తున్నాడు, ఈ చూపులు. ఆ తర్వాత వీడి కేంద్రం నుంచి కోణం నుంచి ఉన్నాడా వాడి కదా. ఇది కలిపి లైఫ్ పాయింట్ తయారవుతుంది, లైఫ్ తయారవుతుంది. లైఫ్ యాంగిల్ వాడి మనోభావాలతో మొదలయ్యి, జన్మ నక్షత్రం దగ్గర మనోభావాలతో మొదలెట్టి ఇవన్నిటి కలిపి మొత్తం హోల్ చార్ట్ తీసుకుంటే ఆ చార్ట్ మొత్తం మీద కలిపేసి ఇది స్టార్ట్ అవుతుంది. వాడి యూనిట్ అట్లా తయారైంది, మానవుడు యూనిట్. దీని నుంచి బయటికి వెళ్తాడు వాడు. ఈ పెరిగినాక బయటికి ఎట్లా పెరుగుతున్నాడంటే దశాభూతుల ప్రకారం పెరుగుతున్నాడు. అందుకని ఈ మనోభావాలు ఎక్కడ నిలుస్తాయి, ఈయన జన్మ నక్షత్ర లక్షణాలు ఎంత మటుకు నిలుస్తాయి, బేసిక్ అవే. వాడి మనసు మారదు. కానీ మిగతావన్నీ అన్వయించేసరికి వాడు శుభం జరుగుతోందా, అశుభం జరుగుతోందా, వీడి ప్రయత్నాలు సఫలమా విఫలమా, వీడి ప్రయత్నాలు కూడా దాన్ని బట్టి ఉంటాయి, మనోభావాలని బట్టి. ఇక్కడికి వచ్చేసరికి కృత్తిక దగ్గరికి వచ్చేసరికి కృత్తిక మంచి ఇదే, రవితో సంబంధించింది, రవికి సంబంధించింది, ఎనర్జెటిక్ ప్లానెట్, ఇంపులుగా ఉంటుంది, బాగుంటుంది అంట కృత్తిక. తర్వాత మనకి రోహిణి, చంద్రుడి స్టారు, మంటలుగా ఇంట్లో బాగుంటాడు, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. కృత్తిక దగ్గర అథారిటీ వస్తుంది వాడికి కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది, వాడు ఓవర్గా ఉంటాడు.
అందరి దగ్గర లీడింగ్గా ఉంటాడు, ఉద్యోగంలో కొంత అథారిటీ వస్తుంది. ఇక వాడి స్థాయిని బట్టి అథారిటీ అనగానే వాడు ప్రెసిడెంట్ అవుతాడా అని కాదు, వాడి అథారిటీ పరిసరాల్లో వాడికి కొంచెం ఎక్కడున్నా కానీ వాడికి కొంచెం గౌరవం ఉంటుంది. రోహిణి దగ్గర వేస్తే వాడు ఇంటెలిజెంట్గా ఉంటాడు, ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఇట్లా రోహిణి తర్వాత మృగశిర గానే ఎనర్జెటిక్గా ఉంటాడు. కుజుడు అక్కడ అధిపతి, ఒక్కొక్క అధిపతిని తీసుకోండి, నక్షత్ర అధిపతి ఎవరు చూసుకోండి. ఆ నక్షత్రాధిపతి కుజుడు దగ్గరికి వచ్చేసరికి కుజుడు ఎనర్జెటిక్ గా ఉంటాడు. ఆ ఎనర్జీ మళ్ళా అహం పెరుగుతుందా వాడికి, ఓవర్ అవుతుందా ఎనర్జీ, ఇది దాన్ని బట్టి. ఈ కుజుడు తర్వాత రాహుకు వచ్చేసరికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అక్కడ రాహు ఎక్కువ మీకు ఇక్కడ సుఖాలకి ఎక్కువ ఇస్తాడు, ఈ మండేన్ సుఖాలకి, ఇమీడియట్ సుఖాలకి ఇస్తాడు, మెటీరియల్ బెనిఫిట్స్ అన్నిటికీ ఇస్తాడు. వాడు ఆరుద్రికి వచ్చేసరికి వాడి మెటీరియల్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. వాడికి వాడు సంపాదిస్తాడు, చేస్తాడు, కష్టపడతాడు, ఎక్కడున్నా కానీ వాడు సంపాదించేస్తాడు. వాడు పెద్ద ఆశక్కల పెద్ద స్థాయిలోనే పుట్టక్కల. వాడు ఏ కుటుంబంలో పుట్టినా సంపాదించేసి బాగా పైకి వెళ్తాడు ఆరుద్ర. వాడు కష్టపడి వాడికి అనుకోకుండానే వాడికి వచ్చేస్తుంది. వాడికి ఎక్కడ ఉన్నా సరే కష్టపడతాడు, వాడికి కలిసి వస్తుంది. ఆరుద్రైనా పునర్వసు వాడు గురుడు, విద్య బాగుంటుంది, పాండిత్యం బాగుంటుంది. వాడు చదివిన దానికంటే ఎక్కువ డిగ్రీల కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాడికి. ఆ నాలెడ్జ్ మీద వాడు బాగా ఇంటికట్టి బాగా ఉంటాడు పునర్వసు వాడు. ఆ తర్వాత పుష్యమి దగ్గరికి వచ్చేసరికి కాస్త శని, డిసిప్లైన్ ఉండాలి వాడికి, డిసిప్లైన్ కోరతాడు, డిసిప్లైన్ మెయింటైన్ చేయగలడా లేడా. శని ఫర్ డిసిప్లైన్, హార్డ్ వర్క్ చేస్తాడు, వర్క్ దొరకాలి వాడికి. డిలే, అన్నిటికీ డిలే అవుతుంది శని కనుక. డిలే ఎందుకు అవుతుందంటే వాడికి సరైన అర్హత కావాలి, అర్హత పొందాలి, అర్హత రావాలి అనేది డిలే ఈవెంట్స్ జరుగుతాయి. ఇట్లా ఈ పుష్యమి వాడు వచ్చేసేసరికి ఏమవుతుందంటే వాడు స్లోగా కనిపిస్తాడు కానీ బట్ స్ట్రాంగ్గా ఉంటాడు. వాడు పట్టు వదలడు, కానీ అంత అనుభవించలేడు, రాణించలేడు పబ్లిక్లో. ఏంటి వాడికి అనుకున్న పని అంతనే అవ్వదు, ఎప్పుడో కొంతమందికి అవుతుంది. ఈ నక్షత్రాలన్నింటిలో కూడా అయ్యేవాళ్ళు అయ్యే టైంకి మనం చూసామన్నమాట వాడిని. ఆ తర్వాత ఆశ్లేష ఉంటుంది. ఆశ్లేష అనేసరికి బుధుడు వ్యావరింగ్గా ఉంటాడు. వాడు ఇంటెలిజెంటే, వాడు పబ్లిక్లో సర్వ్ కావాలి, పబ్లిక్ అవ్వాలి, ఎట్లా అవుతాడు వాడు. అక్కడ మన కొంచెం ఉంటాయి. మళ్ళీ మఖా వస్తుంది. అంటే ఇవన్నీ 3 లెక్కేసుకోండి. ఆశ్లేష అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, వీళ్ళు లెక్కేసుకోండి. వీటిలో ఏమవుతుందంటే ఆశ్లేషకి చంద్రుడు వస్తాడు పైన, రాశి అధిపతి, వాడు తోడవుతాడు. ఈ జ్యేష్ఠ వాడికి రాశి అధిపతి కుజుడు తోడవుతాడు. రేవతి వాడికి మీనాధిపతి గురుడు తోడవుతాడు. ఈ 2 కలిపి చూసుకోవాలి. ఇక్కడికి వచ్చే మఖ వస్తుంది. కేతువు ఉన్నాడు. కేతు అంటే మఖ, మూల, అశ్విని. ఈ కేతు ఉండేసరికి కేతు అసలు మోస్ట్ స్పిరిచువల్ ప్లానెట్. స్పిరిచువల్ ఆధ్యాత్మికే కేతు అన్నమాట. ఉన్నదాన్ని సాక్రిఫైస్ చేసేస్తాడు, మెటీరియల్ బెనిఫిట్స్ అన్నీ సాక్రిఫైస్ చేస్తాడు. వాడు పట్టించుకోడు, వాడు అక్కల్లా వాడికి నాకు కావాలి. ఆరుద్ర వాడు కాదు, రాహువాడు కావాలి నాకు అంటాడు, అన్ని కావాలంటాడు. నీకు వద్దపోయినా పర్లేదు అంటాడు, నీది కూడా నాదే అంటాడు. కేతు అట్ట కాదు, నాది కూడా నీదే తీసుకో అంటాడు. నువ్వు ఉంటే చాలు, సుఖంగా ఉంటే చాలు అంటాడు కేతు వాడు. ఇంత తేడా ఉంటుంది ఇద్దరికి. ఈ కేతు వాడు వచ్చేసరికి ఏమవుతుంది, కేతు ది మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్. ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ చూసుకుంటే రాహు కేతు ఆర్ ది స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్. అందులో కేతు ఇంకా స్ట్రాంగ్ రాహుకు అంటే. అసలు రాహు కేతువులు ఎందుకు స్ట్రాంగ్ అయ్యారు? దే ఆర్ నాట్ సింగిల్ ప్లానెట్స్. మీరు టెలిస్కోప్లో చూడలేరు వాళ్ళని. ఇట్స్ ఎ క్లస్టర్ ఆఫ్ ప్లానెట్స్. 7 ప్లానెట్లు టార్చ్ లైట్ వేస్తే 7 టార్చ్ లైట్లు వేస్తే టార్చ్ లైట్ కలుస్తుంది. ఆ కలిసిన క్లస్టర్ రేసు రాహుకేతువులు. మనం చూసేది రాహు, అవతల ఉన్నది షేడో కేతు. కానీ ఆ కేతు పవర్ఫుల్. ఎట్లా పవర్ఫుల్ కేతు అంటే ఆధ్యాత్మిక చింత. కేతు లగ్నంలో ఉన్నాడు, వాడు సొంతం పనిచేయడు, అక్కలవాడు. జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా పట్టించుకోడు వాడు. వాడి దగ్గర ఏమన్నా ఇంకోటి పెట్టేస్తాడు, కావాలంటే అడగడు. రాహు ఉంటే వాడు నాది కావాలి, నాకు కావాలి అంటాడు, నాదే అంటాడు వాడు. అంతా నాదే, మెటీరియల్ బెనిఫిట్స్ అంతా రాహు. కేతు ఆఫ్ ఆల్ ద ప్లానెట్ స్ట్రాంగెస్ట్ ఎక్కడ అయ్యాడంటే బాడీ చచ్చిపోయినాక, మార్టల్స్ కదా అంతా, అన్ని ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ పోతుంది. కానీ కేతు పోదు. కేతు ఇన్ఫ్లుయెన్స్ డెడ్ బాడీ మీద కూడా ఉంటుంది. ఆ డెడ్ బాడీ మీద ఉండి ఆ డెడ్ బాడీ అంత్యక్రియలు ఎలా అవుతాయి, నేచర్ ఆఫ్ డెత్ ఏమిటి, సామూహికంగా పోయాడా, న్యాచురల్ డెత్ పోయాడా, యాక్సిడెంట్లో పోయాడా, ఒక గ్రూప్ యాక్సిడెంట్లో పోయాడా, ఆ తర్వాత అంత్యక్రియలు సమంగా జరిగాయా శాస్త్ర ప్రకారం, నలుగురు వాళ్ళ మధ్యలో పోయాడా, ఒంటరిగా అనాథశవంలో యాక్సిడెంట్లో పోయాడా,
ఉమ్, శవం దొరికిందా, శవానికి అంత్యక్రియలు తిన్నగా జరిగాయా లేదా, అంత్యక్రియలు అయినాక వీడికి వేరే జన్మ ఉందా లేదా, ఉంటే ఏ తల్లి గర్భంలో ఎక్కడ పుట్టాలి, ఓకే. అప్పటిదాకా కేతువు పనిచేస్తాడు. అబ్బా. డెడ్ బాడీ మీద కూడా పనిచేసే గ్రహం కేతువే. ఆ డెడ్ బాడీ తర్వాత కూడా క్రిమేషన్, నేచర్ ఆఫ్ క్రిమేషన్ చేసేవి కూడా కేతువే. కేతువే. మళ్ళా ఎక్కడ దాకా మరో ఆ తల్లి గర్భంలో పడ్డాక ఆ జీవి, ఆ సోలు అక్కడ పడ్డాక అన్ని ప్లానెట్లు వస్తాయి. ఓకే. వీడు వెనకాల కూర్చుంటాడు, నేను షాడో ప్లానెట్ అంటాడు. అప్పటిదాకా షాడో కాదు వాడు. ఉహుం, అది కేతు పవర్ఫుల్. ఓకే. కేతుకి ఎవరు? వినాయకుడు. ఉమ్, వినాయకుడు పూజ చేసుకోవాలి. అవును. కేతు ఉన్న చోట మనకి డిలే అవుతుంది, వాడికి నిశ్శబ్ద, అది పనికేదు, వాడికి అక్కర్లేదు, వాడికి యాంబిషన్ తక్కువ ఉంటుంది. అదే. కేతు అష్టమంలో ఉంటే వెళ్తాడు వాడు. ఉమ్, రాహు అష్టమంలో ఉంటే వాడిని సద్దాం హుస్సేన్ లాగా. ఓకే. మరి సద్దాం హుస్సేన్ మాట ఎట్లా అదే. గురి అయ్యాడు? ఇట్లా గురి తీస్తాడు అదే. వాడిని. హ్యాంగింగ్, డెత్ బై హ్యాంగింగ్ అనేది రాహు అష్టమంలో అంటే, ఇది అందరూ చెప్పకూడదు ఏంటి, ఆ? అట్లా వస్తుంది అనమాట. సద్దాం హుస్సేన్ హ్యాంగింగ్ అంటే చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే వాడు నాకు అవును. మాస్క్ అయ్యిద్ది అన్నాడు, మాస్క్ అదే. అక్కలేదు అన్నాడు. అదే. మరి వాడు అంత డేరింగ్ కదా. అదే. అది మోడల్ నేను చెప్తా. Okay. పైగా వాడు ఏమిటి పోయాడు, వాళ్ళ లెక్కలో ఏదో మనం తీసాం, అమెరికా వాడు అనుకుంటున్నాడు, కానీ వాళ్ళు ఏదో మనం హ్యాంగ్ చేసామని. వాడు పోయింది ముక్కోటి ఏకాదశి నాడు. వాడు మన హిందూ క్యాలెండర్ లెక్కేస్తే అదే. వాడిని హ్యాంగ్ చేసింది ముక్కోటి ఏకాదశి నాడు. వైకుంఠానికి వెళ్ళాడు వాడు. అదే. మరి మంచోడు చెడ్డోడు. అవును. మన లెక్క ప్రకారం ముక్కోటి ఏకాదశి నాడు వాడిని హ్యాంగ్ చేశారు. గురుగారు, ఎట్లాగో మనం ఈ మధ్యలోనే ఆపుతున్నాం కాబట్టి దీని కంటిన్యూషన్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందామండి.